రాయ్ ఏపీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి నారాయణ పాల్గొన్న గనులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, బోండా ఉమ, నారాయణ, పురపాలక శాఖ మంత్రి. అమరావతిలో అధికారుల కోసం 4000 ఇళ్లు ఏడాదిలో పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. అధికారులంతా అక్కడే నివాసం ఉండేలా అన్ని వసతులు కల్పిస్తాం. ఏడాదిన్నరలో అమరావతిలో ట్రంక్ రోడ్లు పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్న 2 ఏళ్ల లేఅవుట్లో రోడ్లను పూర్తి చేస్తాం. ఐకానిక్ భవనాలు 3 ఏళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. అమరావతికి మొత్తంగా ఇక మరో 10,000 ఎకరాలు కావాలి. కెమెరా దించుతావా? తీసుకో తీసుకో.
లక్ష్మీ కేసినేని చిన్ని గారు, శ్రీ గద్దె రామ్మోహన్ గారు చేతుల మీద ఒకటి నీళ్ళను చూస్తున్నారు. ఈ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఉందో దానివల్ల అనేకమైన ఇండస్ట్రీస్ వస్తాయి, ఎంప్లాయ్మెంట్ వస్తుంది, రాష్ట్రానికి ఆదాయం వస్తుంది. కాబట్టి ప్రత్యేకంగా దాని మీద శ్రద్ధ వహించమని చెప్పటం. మీరు క్రెడాయి సభ్యులు మీరంతా నా దగ్గరికి అనేక సార్లు వచ్చారు, అనేక సార్లు డిస్కస్ చేశారు. నేను కూడా ఎక్కడ మున్సిపాలిటీస్ పోయినా ఫస్ట్ అక్కడ కమిషనర్ చెప్పేవాడిని, నేను ఇవాళ మీ మున్సిపాలిటీకి ఇన్స్పెక్షన్కి వస్తున్నాను, లాంగ్ పెండింగ్ ఉన్న కనీసం ఒక 10 బిల్డింగ్ అప్రూవల్ పెండింగ్ ఉండేవి, లేఅవుట్స్ పెండింగ్ ఉండేవి తీయండి, వాడు పిలవమని చెప్పారు. విశాఖపట్నం ఫస్ట్ పోతే అదే చేశాను. 10 బిల్డింగ్ అప్రూవల్స్ లాంగ్ పెండింగ్, 1 year 2 years 3 years, అదే లేఅవుట్స్ పెండింగ్స్. మన మచిలీపట్నం పోతే కూడా అదే చేశారు, పాలకొల్లు పైన అదే చేశా, కాకినాడ పైన అదే చేశా, నెల్లూరు పైన అదే చేశా. అంటే వాళ్ళందరినీ పిలిచి అడగటం వల్ల వాళ్ళ సమస్యలు ఏదో అంటే గ్రౌండ్ రియాలిటీ కొంతవరకు తెలిసింది. మీరు వచ్చి నాకు రిప్రజెంటేషన్ ఇవ్వటం, ఆ తర్వాత మా టౌన్ ప్లానింగ్ డైరెక్టర్కి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను, ఇతర రాష్ట్రాల్లో ఏం జరుగుతుందో ఆ డేటా అంతా తీసుకురామని మీకు కూడా చెప్పా, ఇతర రాష్ట్రాల్లో ఉన్న జీవోలు తీసుకురామని. ఇవన్నీ తీసుకొచ్చిన తర్వాత కమిటీలు వేసి కమిటీల ద్వారా స్టడీ చేసి మీరు అడిగిన వాటిలో మెజారిటీ చేసాం. అది 5 అంతస్తులు 5 అంతస్తుల కంటే పైన కట్టాయి. అదేవిధంగా లేఅవుట్స్ అయితే 5 అంతస్తుల కంటే తక్కువ కట్టేవాళ్ళు మళ్ళీ నా దగ్గరికి వచ్చారు, సార్ వాళ్ళే చేశారు మాకేం చేయలేదు, మాకు అనేక సమస్యలు ఉన్నాయంటే మళ్ళా దాని మీద యాక్చువల్గా 33 రాష్ట్రాల్లో ఉన్న మొత్తం స్టడీ చేయమన్నాను, స్టడీ చేశారు. కంపారిటివ్ టేబుల్ తయారు చేయమన్నాను, చేశారు. దాని మీద కూడా యాక్చువల్గా కొన్ని డెసిషన్స్ తీసుకున్నాం, మీరు కూడా రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఆ డెసిషన్స్ తీసుకొని వాటిని యాక్చువల్గా ఇప్పుడు డ్రాఫ్ట్ కాపీ పెట్టున్నాం. బహుశా రేపు ఎల్లుండి డ్రాఫ్ట్ టైం అయిపోతుంది. ఇవాళ కూడా క్రెడాయి వాళ్ళు కొన్ని దాని మీద కొన్ని పాయింట్స్ మీద ఇచ్చారు, అవి కూడా నేను స్టడీ చేసి బహుశా సోమవారం కానీ బుధవారం కానీ దానికి సంబంధించి ఇవి కూడా రిలీజ్ చేస్తాను, మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా మొన్న ఈ మధ్య డైరెక్టర్ గారికి ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చా, ఒక 3 మున్సిపాలిటీ సెలెక్ట్ చేసుకుంటాం. 3 మున్సిపాలిటీస్లో గత 10 సంవత్సరాల్లో కానీ
అంటే మొత్తం ప్రతి ఇంటికి ఇచ్చిన పర్మిషన్ ఏంది, వాళ్ళు వీలుగా కట్టింది ఏంది అనేది స్టడీ చేస్తామని మనకు కావాలని సెలెక్ట్ చేసాం. కావాలని సెలెక్ట్ చేశారంటే ఇది 1 lakh పాపులేషన్. 1 lakh పాపులేషన్. ఐ థింక్ 26,000 హౌసే ఉన్నాయి. మొత్తం 56 మందిని పెట్టాం. అంటే ఇంక్లూడింగ్ డైరెక్టర్, టౌన్ ప్లానింగ్ డైరెక్టర్, అడిషనల్ డైరెక్టర్స్, అసిస్టెంట్ డైరెక్టర్స్, హై లెవెల్ వాళ్ళందరినీ మమ్మల్ని మన ఇక్కడ ఆఫీస్లో ఉండే, అమరావతి ఆఫీస్లో ఉండే హై లెవెల్ ఆల్ ఆఫీసర్స్ అక్కడికి పోవాలని మొత్తం 12 మంది ఆఫీసర్లకు వేసాము, మెయిన్ హెడ్స్. తర్వాత వాళ్ళ కింద మొత్తం 56 మందిని పంపించాను. ప్రతి ఇంటి ప్లాన్ అప్రూవల్ ఆఫీసర్స్ తీసుకొని అక్కడికి పోయి కొలతలు వేయండి, ప్లాన్ ఎలా తీసుకున్నారు, వాళ్ళు ఎలా కట్టారు, ఎంత డీవియేషన్స్ ఉన్నాయని దాదాపు అన్నిటి కంప్లీట్ చేశారు. దాంట్లో తెలిసింది ఏంటంటే పాత రూల్స్ ప్రకారం, పాత సెట్ బ్యాక్స్ ప్రకారం దాదాపు 75% డీవియేషన్స్ ఉన్నాయి. పర్మిషన్లు